ఎత్తేవాడు లేక పాపం ఎన్ని కష్టాలు ఈ కన్నీస్వామి. రెండు చేతులు పైకెత్తండి. చరణమయ్యప్ప చరణమయ్యప్ప మనల్ని గట్టెక్కించి అన్నవరం వెళ్ళావు, వ్రతం చేస్తావు, దేవుడు వేరు నువ్వు వేరు. శ్రీశైలం వెళ్ళావు, అభిషేకం చేస్తావు, శివుడు వేరు నువ్వు వేరు. భద్రాచలం వెళ్ళావు, తరంబరాలు పోస్తావు, రాముడు వేరు నువ్వు వేరు. తిరుపతి వెళ్ళావు, కళ్యాణం చేశావు, వెంకన్న బాబే వెళ్ళిన వెంకటేశ్వరరావు. కానీ 30 రూపాయల లుంగి, 3 రూపాయల మాల, 30 పైసల విభూతి చందనం పెట్టుకుని గురుముద్ర, శాస్త్రముద్ర, రుద్రముద్ర, శుద్ధముద్ర, శాంతముద్ర, సత్యముద్ర, చిరుముద్ర, కేసరి ముద్ర అని గురువు తన తపస్సును ధారపోసి ముందు నుంచున్నవాడు కోటీశ్వరుడా, నా కులమా కాదా, వీడు వ్యసనపరుడా, మంచివాడా అని ఆలోచించకుండా వచ్చినవాడు భక్తుడు, నేను గురువు అని తన శక్తిని ఈ ముద్రమాలలోకి ధారపోసి అంతకుముందు చిల్లర కొట్టులో ఉన్న 30 రూపాయల ఈ మాల గురువు చేతికెళ్ళంగానే వరమాల అయిపోయి నీ మెడలో పడగానే సుబ్బారావు స్వామి, రంగారావు స్వామి, నారాయణమూర్తి స్వామి, షోలే స్వామి, నాగరాజు స్వామి. ఇంకా అంతకన్నా ఏం కొడతారు? పెద్దగా కొట్టలేదు, తప్పట్లేదు. వారి గొంపలు దగ్గర గోదావరి నీళ్లు తాగిన ఊపి ఆడకపోతాయా? కొట్టడే. తరువాత నువ్వు దెయ్యమైపోతున్నావు, దేవుడిగా ఎందుకు ఉండలేకపోతున్నావు? ఇప్పుడు కొట్టాలి తప్పట్లు. మండలకాల దీక్ష నిన్ను దేవుడిని చేసింది. ఏ ఇంటికి వెళ్ళినా పళ్ళెల్లో కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగి కన్యస్వామి అని ఆ నీళ్లు వాళ్ళ నెత్తిని చల్లుకున్నారు. మాలైన తరువాత ఓరి దుర్మార్గుడా, నువ్వు కనపడకూడని కొట్టు దగ్గర కనపడితే ఈ సచ్చినోడికైనా మొన్న కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకున్నావని సమాజం సిగ్గుపడుతుంది మనల్ని చూసి. అది కాదు మన దీక్ష. మన దీక్షలో ఉండవలసింది భక్తి, ఆచారం, అనుష్ఠానం, స్వామి నామస్మరణ. అరగంగాలవాడ వెంకటరమణ గోవింద తిరుమల. కొడుకుంటే కుడి పక్క తన్నాడు, వాడు కొడుకు గాబులన్నాడు. కుడి పక్క నుండి నాకు కొడుకు పుట్టాడంటూ నువ్వు తమిన తన్ను అందాలతో కన్ను అమ్మవై మురిసావా, జన్మనే ఇచ్చావా, అమ్మవై మురిసావా, కొడుకు తమిన. అందరినీ కంట్రోల్ చేయమని మీరు పెడితే మీరే మాట్లాడతారు. ఇక్కడ మానవా మాట్లాడుతాం. మానవా ఓ మానవా పోల చొక్క కూర్చో. వెళ్ళిపోతుంది కాన్సన్ట్రేషన్, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నా మైండ్ ఎక్కడికో ఖరాబ్ అయిపోతుంది. పాలకొండలో ఉప్పు రాయడానికి వస్తారు ఇలాంటి వాళ్ళు.
ఉయ్యాలలో ఉన్న బిడ్డ ఊగే సమయంలో మీ ముందున్న నేలను తాకి నమస్కారం పెట్టండి, చేరాలి. అలాగే శివ, మీ అమ్మ ఎన్ని కష్టాలు పడిందో నీకు పెంచింది. ఈ రోజు ఎక్కడో పెరిగాను అనుకుంటా. లేదు, 19 ఏళ్ళు మోసి 9 నెలలు మోసింది అమ్మ. 19 ఏళ్ళు నిన్ను భరించి పెంచాడు నాన్న. రాజమండ్రి వెళ్తే కడుపులో ఆకలి అయితే వెళ్ళి పూడ్చేద్దామని కూర్చుంటే, అయ్యా ఫుల్ భోజనం ఎంత? 120 రూపాయలు. ప్లేట్ భోజనం ఎంత? 80 రూపాయలు. 80, 120, 40 మిగులుతుందని, అయ్యా ప్లేట్ చాలు అంటే, పెద్ద అయినా సరిపోద్దయ్యా ప్లేట్ ఇవ్వని ప్లేట్ భోజనం తీసుకుని 40 రూపాయలు దాచుకుని లోపల జేబులో పెట్టుకుని ఈ ఆకలిని చంపుకోవడానికి నీళ్ళు సాంబారు ఎక్కువ తాగి కడుపు నిండని అన్నాన్ని ఆ నీళ్లతో తాగి 40 రూపాయలు లోపల జేబులో పెట్టుకొచ్చి, ఆడపిల్లైతే నిబ్బలు వస్తాయి, మగపిల్లోడైతే స్కూల్ బ్యాగ్ ఉంటుందని తన ఆకలిని నీళ్లతో చంపుకున్నవాడు రా మీ నాన్న అంటే. నాన్న నా దైవము నీవయ్యా, సిద్ధాంతాన్ని మరవకుండా మనం పట్టుకోవాలి. అమ్మకు నాన్నకు అన్నం పెట్టాలి, అన్నావదినలుంటే దండం పెట్టాలి. హిందూ ధర్మంలో ఇంతకు మించిన పూజ లేదు, ఇంతకు మించిన వ్రతం లేదు. నువ్వు అన్నవరం వెళ్ళి ఎన్ని నోములు నోచావు, శ్రీశైలం వెళ్ళి ఎన్ని అభిషేకాలు చేశావు, సింహాచలం వెళ్ళి ఎన్నిసార్లు మొక్కావు, తిరుపతి వెళ్ళి ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నావు, ఉపయోగం లేదు. అమ్మను నాన్నను వార్ధక్యంలో కన్ను తెరవకుండా కాటికి పంపగలిగిన వాడు రామచంద్రుడితో సమానం అని చెప్పింది నారద పురాణం. అశ్వమేధ యాగం గొప్పదన్నారే, మరి కలియుగంలో అశ్వమేధ యాగం లేదు కదా, మరి మానవులకు అశ్వయాగ ఫలితం ఎలా ఇస్తావు తాత అంటే, కలికాలంలో 5గురికి అశ్వమేధ యాగ ఫలితం ఇస్తున్నారా అన్నారట. ఎవరు తాతయ్య అని అడిగారు. ఎవరు? కోటీశ్వరుడు, గురి కట్టినోడు కాదురా. వార్ధక్యంలో అమ్మను నాన్నను కన్ను తెరవకుండా కాటిలో కొండ పగలగొట్టిన వాడుకు మొదటిది, అనాథ పేద సంస్కారం చేసిన వాడు రెండవది. అమ్మ నాన్న పోయారు, మా ఇంటితో పనే ఉందే, మా ఇంటికి వచ్చే కాళ్ళు ఇరుగుతాయి అనకుండా, అమ్మ నాన్న లేకపోయినా మీకన్నా ముందు పుట్టాను అన్న, వెనక పుట్టాను తమ్ముణ్ణి, అక్క చెల్లి ఎప్పుడులాగానే తలుపు తీసుకుని బెల్లు కొట్టకుండా లోపలికి వచ్చి ఇంట్లో ఉన్నది చెగులో పట్టుకుపోవే అని చెప్పి ఆడపిల్లలకు పసుపు కుంకుమ పెట్టిన అన్నదమ్ములకి గుడి కుంభాభిషేకం చేస్తుంటే కుడి చేతికి రక్ష కట్టుకుని భార్యకు ఎడమ చేతికి కంకణం కట్టి ఆ ధ్వజస్తంభం ఎత్తడానికి కారణమైన యజమానికి 4
ఈ నలుగురిలో ఎవరితోనైనా స్నేహం చేసిన వాడికి 5వ వాడికి అశ్వమేధ యాగ ఫలితం ఇస్తున్నాడు అన్నాడు.